ప్రైజ్ లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానమునందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాలన్నీ కూడా చూసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలనే అంశంలో భాగంగా చూసుకుంటే మనం ఆహ్, ఒక స్త్రీ గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆమె ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటుంది అనే స్థితిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా చూసుకుంటే అనేకమైన అంశాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ రోజున ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అనే అంశాన్ని తెలుసుకుందాం. ఈ రోజున ఫుడ్ అనేది మనకి ప్రీతికరంగా మారకూడదు. అలాగే వేస్ట్ చేయకూడదు అనే అంశాల్లో భాగంగా చూసుకుంటే అండి ఆహ్, ఫుడ్ గురించి అంటే ఒక రైతు మరి ఒక పంట పండించాలంటే మరి ఆ యొక్క వ్యక్తి 6 నెలలు గాని, ఒక సంవత్సరం గాని తనకున్న ధనమును వెచ్చించి, సమయాన్ని వెచ్చించి ఎంతో కష్టపడితేనే గాని ఆ ధాన్యం అనేది మరి 6 నెలలకో, ఓ సంవత్సరానికో పంట చేతికి వస్తే ఆ యొక్క ఆహారం అనేది మనము కూడా ఎంతో కష్టపడి ఆ యొక్క ధనమును వెచ్చించి వాటిని కొంటూ ఉంటాం. ఈ రోజున ఆహారమైనా సరే, ఒక ప్రొడక్ట్స్ అయినా సరే, వస్తువులైనా సరే, మరి టాయ్స్ అయినా సరే, ఏవైనా సరే వాటన్నిటిని కూడా ఎంతో వాల్యూ అంటే విలువనిచ్చి కొనుక్కుంటూ ఉంటాం. అలాగే అవతల వ్యక్తులు కూడా వారు ఎంతో శ్రమ పడితేనే గాని ఆ యొక్క వస్తువులనేవి మనకు అందుతూ ఉంటాయి. అంటే ఇటు వస్తువులైనా సరే, ఆహార పదార్థాలైనా సరే, ధాన్యమైనా సరే, ఏదైనా సరే అంటే విలువైనవి. వాటిని వేస్ట్ చేయకుండా మనం మన భవిష్యత్తు తరాలకి మరి అందించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున అనేకమైన ప్రాంతాల్లో కరువు పరిస్థితులు వస్తున్నాయంటే కారణం ఏంటంటే మరి ఫుడ్ అనేది వేస్ట్ చేసే స్థితి కలిగి ఉండడం. అంటే తెలిసి తెలియని స్థితిలో వారు మరి తమకు ఉన్నప్పుడేమో ఆ యొక్క ఏంటంటే ఆ యొక్క ఫుడ్‌ని వేస్ట్ చేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే మరి దానిని జాగ్రత్త పరుచుకుందాం అనే సమయంలో వారికి దొరకని స్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజున అట్టి స్థితిలో మనం వెళ్ళకుండా ఉండాలంటే మనము ప్రతి విషయంలో కూడా ముందు నుంచి మన బిడ్డలకి ఏం తెలియచేయాలంటే చక్కగా వారికి ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రొడక్ట్స్ అయినా, వస్తువులైనా, టాయ్స్ అయినా అవన్నీ కూడా చాలా విలువైనవి. ఎంతో ధనం వెచ్చించి కొనుక్కున్నాం. మరి వాటిని పాడు చేయకూడదు, విరగ్గొట్టకూడదు, మరి నాశనం చేయకూడదు, పగలగొట్టకూడదు అని చెప్పి మరి మంచి మాటలు మన బిడ్డలకు తెలియచేసే వారముగా ఉండాలి. మరి అంతే కాదు గాని ఈ రోజున మరి వాటి గురించిన వాల్యూ తెలిసినప్పుడు వాల్యూ అంటే ఇవన్నీ కూడా చాలా విలువైనవని చెప్పి వారికి మనం తెలియజేస్తున్నాం. బానే ఉంది. మరి దానిలో భాగంగా చూసుకుంటే ఆహ్, ఆ యొక్క వాల్యూని బట్టి వాటిని ప్రేమించడం, అలాగే వాటిని ఎక్కువగా ఇష్టపడడం, వాటితోనే సమయాన్ని గడుపుతూ ఉండే స్థితిని మరి అనేక మంది ప్రజలు కలిగి ఉంటారు. ఈ రోజున ఫుడ్ అనేది అనేక మందికి ఎలా ఉంటుందంటే ప్రాణముగా మారిపోతుంది. వస్తువులనేవి ఎలా ఉంటాయంటే ప్రాణముగా మారిపోతూ ఉంటాయి. అంటే అవి లేకుండా మేము బ్రతకలేం అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున ఫుడ్ అనేది కానీ వస్తువులనేవి విరగ్గొట్టకూడదు లేతే వేస్ట్ చేయకూడదు. కానీ వాటికి విలువ ఇవ్వాలి. ఓకే. కాదనట్ల. కానీ ఈ రోజున ఎంతైతే విలువిస్తున్నావో వేస్ట్ చేయకూడదు. మన భవిష్యత్ తరాలకు ఆశీర్వాదకరంగా వాటిని అందించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కదా! మరి ఆ స్థితిలో చూసుకుంటే మరి ఆహ్, రైతుల యొక్క కష్టాన్ని కానీ, అవతల వ్యక్తుల కష్టాన్ని కానీ గుర్తించి వాటికి వాల్యూ ఇస్తున్నాం. ఆ వాల్యూ కాపాడుకుంటూనే మనం ఏం చేయాలంటే, వీటి మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకి ఉపయోగార్థంగా మాత్రమే మరి అవసరానికి మించి అతిగా వాటి మీద మనం ధ్యాస కలిగి ఉండకూడదు అనే అంశాన్ని తెలుసుకుందాం. మరి ఏశావు, యాకోబునే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి. ఆదికాండము ఆహ్, 25వ అధ్యాయము 27వ అధ్యాయము 25 చదువుకుందాం ఒకసారి. 25, 31-32 చదువుతానండి. నేను అలసియున్నాను. ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగిన. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేను నాకిమ్మని అడగా, ఏశావు నేను చావబోచున్నాను గదా! జ్యేష్ఠత్వం నాకెందుకనగా దేవునికి స్తోత్రం. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా దేవునికి స్తోత్రం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిన అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చెప్తున్నాను కదండీ! వస్తువులైనా, మరి ఆహారమైనా సరే ఏది కూడా వేస్ట్ చేయకూడదు. అలాగని వాటి మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉండదు. అంటే ఈ రోజున ప్రజలు ఎలా ఉంటారంటే, మాకు ప్రాణముల కంటే
ప్రీతికరమైనవి వస్తువులు లేకపోతే ఫుడ్ అని చెప్పి ఈ రోజున దేవుడిచ్చే ఆశీర్వాదాలను కూడా వారేం చేస్తారంటే తృణీకరిస్తా ఉంటారు. ఇక్కడ యాషావు చూసుకుంటే దేవుడు అతన్ని జ్యేష్ఠ కుమారుడిగా పెట్టారు. జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన దేవుడి ఆశీర్వాదాలు ఆ బిడ్డకి శ్రేష్టంగా ఉన్నాయి. కానీ ఏం చేశారు ఇక్కడ? నేను అలసి ఉన్నాను, వేటాడి వెళ్ళినప్పుడు అంటే ఈ యొక్క వ్యక్తి మాంసాపేక్ష కలిగిన వాడు. అలాగే ఆ యొక్క దానిలో ఎక్కడ కూడా ఆహారం లభించకపోయేసరికి తన తమ్ముడు వండుకుంటున్న ఆ యొక్క వెజ్ కర్రీనే చూసుకుంటే, ఆ యొక్క వ్యక్తి మనసు ఎలా ఉందండి? యాకోబు మనసు ఆహ్, అంటే వెజ్ అనేది ఒక మాంసముగా భావించుకొని నాకున్న దాంతోనే సంతృప్తి కలిగింది. అదే వండుకొని తిందామని అనుకునే లోపు ఆ మనస్సును కూడా కలిగి ఉన్నాడా? అది కాదు కానీ తన హృదయం వీరిద్దరి హృదయంలో చూసుకుంటే ఒకళ్ళ ఒకళ్ళ హృదయం ఏశావు హృదయం చూసుకుంటే మరి దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద కానీ, దేవుడిచ్చే జ్యేష్ఠత్వం యొక్క దీవెనల మీద కానీ ఆయన మనసు లేదు కానీ, తిండి మీద ఆసక్తి కలిగింది. తిండే తన ప్రాణంగా కలిగిండి, నేను చావబోతున్నాను కదా! ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? నీకు నా జ్యేష్ఠత్వం ఇచ్చేసి నువ్వు నాకు ఆ వంటకం ఇచ్చేయి అన్నట్లుగా మాట్లాడారు. కానీ యాకోబు గారు చూసుకుంటే తనకి నాన్ వెజ్ వండుకునే ఆలోచన లేదు. ఆ నాన్ వెజ్ మీద ప్రీతికరమైన స్థితి లేదు. ఉన్న వెజ్‌నే ఒక మాంసముగా భావించి వండుకుంటూ చక్కగా అదే భుజిద్దాం అనుకున్న సమయంలో మరి దానిని కూడా తినడానికి ఆసక్తి అంటే దానిని కూడా తినాలనే ఒక మంచి ఇష్టం లేదు. అంటే ఈ రోజున అంటే ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నారంటే మరి ఈ యొక్క నా అన్నకి దేవుడు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. జ్యేష్ఠుడికి వచ్చే ఆశీర్వాదాలు ఎంతో శ్రేష్టంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆశీర్వాదాల మీద దేవుడిచ్చే దీవుల మీదే ఆయన మనస్సున్నది కానీ వండుకునే ఆ యొక్క వంటకం మీద కూడా ఆ యొక్క బిడ్డ మనస్సు లేదండి. అంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో జ్యేష్ఠుడిగా ఉంటే ఆ దేవుళ్ళు ఎలా ఉంటాయో అటు ఆశీర్వాదాలు నాకు కావాలనే మనసును కలిగి ఉన్నాడు కానీ మరి ఆ వంటకం మీద అంటే తిండి మీద ధ్యాస లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే దేవుడిచ్చే దీవెనల మీద, ఆశీర్వాదాల మీద ఆయన మనసు కలిగి ఉన్నారు. అంటే వీరి హృదయాలున్న ఆలోచనలు ఒకరికి తిండికి మరి చోటిస్తే, మరి ఒకరికేమో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈ స్వభావాన్ని బట్టి వారిద్దరూ కూడా మరి ఒకళ్ళేమో తిండికి అమ్ముడైపోయారు. ఇంకొకళ్ళేమో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ రీతిగా అంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపున హక్కును అమ్మివేసిన భ్రష్టులు నీలో, నాలో అంటే మనలో ఎవరు కూడా ఉండకూడదు. అంటే ఈ రోజున దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ మనం పొందుకోకుండా మన దేవుని తృణీకరించి లేకపోతే వ్యర్థమైన ఆహారాల కోసమో, వ్యర్థమైన గ్యాడ్జెట్స్ కోసమో, వ్యర్థమైన ఫోన్‌ల కోసమో, వ్యర్థమైన కార్యాల గురించో మరి వాటిని ఆసక్తి కలిగింది వాటినే ప్రాణంగా ప్రేమిస్తూ, ఆ వస్తువులను ఎక్కువగా ప్రేమించి, ఆ వస్తువులతోనే సమయాన్ని గడుపుతూ ఉండడం దేవుని చిత్తం కాదు. అవి లేకపోతే మాకు ప్రాణం పోద్దన్నట్లుగా మరి ప్రవర్తించడం దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి ఈ రోజున చిన్నప్పటి నుంచి కూడా వస్తువుల యొక్క విలువ, వాల్యూ అనేది తెలిసేలా చేస్తాము బిడ్డలకి. కానీ ఆ వస్తువులు మరి వారికి ఎడిక్షన్ అయిపోయేలాగా ఫోన్‌లు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, టాయ్స్ కానీ లేకపోతే ఆహారం కానీ ఏది కూడా చిన్నప్పటి నుంచి వారికి ఎడిక్ట్ అయిపోయేలాగా అలవాటు చేయడం దేవుని చిత్తము కాదండి. అంటే ప్రతీదీ కూడా తగిన కాలంలో, తగిన సమయంలో, తగిన రీతిగా వారికి అందించాలి. వారి దగ్గర నుంచి అవి తీసుకొని జాగ్రత్త చేయమని చెప్పాలి. జాగ్రత్త పరచాలి. ఈ రీతిగా ఉంటే వాటికి వారు బానిసలైపోవడం గాని, ఎడిక్షన్ అయిపోవడం గాని ఉండదు. మరి ఈ సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలని మరి ఈ రోజున మీకు ఈ యొక్క కొన్ని మంచి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున మరి దేవుని యొక్క దీవెనని, దేవుని యొక్క ఆశీర్వాదాల్ని కోల్పోయిన ఏశావు వలె నీవు నేను ఉండకూడదని దేవుడు ఆశించున్నారు. ఏశావు ఏం చేస్తారండి? వంటకం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు. ఒకానొక దినాన చూసుకుంటే మరి ఆదికాండము ఆహ్ 27వ అధ్యాయము మరి 31 నుంచి చూసుకుంటే, అతడు రుచిగల భోజ్యమును సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచిన కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అనే జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కుటంగా గడగడవనొచ్చు. అట్లయితే వేటాడిన భోజనం నా ఎదుగు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించితిని అనెను. దేవునికి స్తోత్రం. అలా చెప్పినప్పుడు మరి ఏశావు ఎంత దుఃఖంతో దుఃఖ స్వరంతో ఉండి అయ్యో! నేనెంత పని చేశాను. నా యొక్క జ్యేష్ఠత్వాన్ని మరి నా తమ్మునికి అమ్మివేశాను కదా! అని చెప్పి తర్వాత ఏడవడం జరిగిందండి. మరి ఒకానొక దినాన మరి ఆ ఇస్సాకు గారు వృద్ధాప్యలో ఉన్నప్పుడు అయ్యా! నేను మరణిస్తున్నాక మీకు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కావని బిడ్డలిద్దరిని కూడా దీవిస్తున్నప్పుడు మరి ఇస్సాకు గారు యాకోబు గారు దగ్గరికి ముందుగానే వచ్చి ఇస్సాకు గారు మరి అందించిన ఆ దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎందుకంటే జ్యేష్ఠత్వం ఎవరిదండి? మరి యాకోబు గారిదే కదా! అమ్మివేశారు కదా! జ్యేష్ఠత్వాన్ని కానీ, ఆయన దేవునిచ్చే దీవెనలు కానీ మరి తృణీకరించి ఆ యొక్క తిండికి అమ్ముడైపోయారు కదా! మరి అందుకనే ఆ యొక్క దీవెనలనేవి మరి ఆ యొక్క ఇస్సాకు గారి ద్వారా మరి దేవుడు మరి యాకోబుని దీవించడం జరుగుతుంది. మరి యాషావు వచ్చే సమయానికి అక్కడ
మరి నేను ఆల్రెడీ తినేసి అయ్యా! నిజంగా అతన్ని దీవించేసాను. ఇప్పుడు నా దగ్గర ఒక్క దీవెన కూడా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఆ యొక్క అధ్యాయంలోనే చూసుకుంటే ఏషావు 38 ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా దేవునికి స్తోత్రం హల్లెలూయా! ఆ రోజున మరి ఎంతో ఏడుస్తున్నా. అయ్యో! నేనెంత తప్పుడు పని చేశాను. ఎంత భయంకరమైన పాపం చేశాను. అంటే దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని, దీవెనలు నేను తృణీకరించాను. ఈ రోజున ఆ యొక్క దీవెనలు నాకు లేకుండా పోయినాయి. నా తమ్ముడు ఆ దీవెనలు మరి తీసేసుకోవడం జరిగిందని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను, నన్ను కూడా దేవుడు ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడని. నీవు ఏ ఫుడ్‌కైతే లేకపోతే ఏ వస్తువులకైతే, ఏ గ్యాడ్జెట్స్‌కైతే లేకపోతే ఏ వ్యర్థమైన వాటికి నువ్వు ఎడిక్ట్ అయిపోయి దేవుని కంటే, దేవుని యొక్క ఆశీర్వాదాల కంటే, దేవుని యొక్క దీవెనల కంటే వాటిని ఎక్కువగా ప్రేమించి వాటితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ, వాటినే ప్రాణంగా ప్రేమిస్తూ, వాటి కోసం మనం ఈ రోజున అనేకమైన భయంకరమైన జీవితాలు జీవించడానికి ఆ సినిమాలు, సీరియల్ వాటన్నిటికి కూడా ఎడిక్ట్ అయిపోయి మన దేవుని తృణీకరించే స్థితిలో ఉంటే ఈ రోజున మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఏషావు వలె పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ రోజున ఇట్టి స్థితిలో నీవు నేను ఉండకూడదనే దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారండి ఈ రోజున. అంటే ఈ రోజున మనం ఫుడ్ వేస్ట్ చేయకూడదు. బానే ఉంది. అంటే ప్రతి దానికి కూడా వాల్యూ ఇవ్వాలి. బానే ఉంది. కానీ ఈ వాల్యూ అనేది వాటిని ప్రాణంగా ప్రేమించేందుకు అంటే దేవుణ్ణి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలని, దీవెనలు కూడా అదే దూరం చేసుకునే స్థితిలో లేకపోతే పోగొట్టుకునే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే మితముగా ఉండాలి. ప్రతీదీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలి? ఎలా అయితే ఫుడ్ షేర్ చేయడం నేర్పిస్తున్నామో, మరి చిన్న చిన్న స్టోరీస్ నేర్పిస్తున్నామో, అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆహారం విలువ తెలియచేయాలి. వస్తువుల విలువ తెలియచేయాలి. అంటే ఈ వేటిని కూడా పాడు చేయకూడదు, వృధా చేయకూడదనే అంశాలు తెలియచేయడమే కాదు గానీ, మరి వాటితో ఎడిక్షన్ అంటే వాటికి ఎక్కువ సమయం ఇచ్చి, వాటితోనే ఎక్కువ గడిపేలాగా లేకపోతే వాటిని ప్రాణంగా చికెను, మటను, ఫిష్ ప్రతిరోజు కూడా నాన్ వెజ్ లేకుండా మరి అన్నం తినకుండా ఉండే స్థితిని మన బిడ్డలకి అలవాటు చేయకూడదు. ప్రతి విషయంలో కూడా ఏ సమయంలో ఏదుంటే దానిలో సంతృప్తి కలిగి ఉన్న స్థితిని మన బిడ్డలకి అలవాటు చేయాలి. ప్రతి ఒక్క వస్తువు విలువ మరి తెలియచేయాలి. అలాగే వాటికి బానిసలైపోయాక వాటిని వారికి ఇచ్చివేసి మనం మన పనులు చూసుకోవడం దేవుని చిత్తము కాదు. వారికి కొంత సమయంలో వాటికి కేటాయించి మరి తర్వాత వారి నుంచి వాటిని తీసుకొని జాగ్రత్త పరుచుకునే స్థితిలో లేకపోతే వారే జాగ్రత్త చేసే స్థితిలో వారికి కొన్ని మంచి మాటలు తెలియజేస్తూ మరి ఆ విధంగా దేవుని వాక్యానుసారమైన జీవితాలు కలిగిన విధంగా మనం పెంచితే మన బిడ్డలు మరి ఏశావు అంటే భ్రష్టులుగా ఉండే స్థితిలోకి వెళ్ళరండి. మరి యాకోబు గారి వలె దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మేలులు మేము కూడా అనుభవించాలి. మాకు దేవుడే ఎక్కువ. మాకు ఏవి కూడా మరి ఇవన్నీ కూడా వ్యర్థము. వీటి ద్వారా మాకు మేలు కలగదు కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు నాకు కూడా కావాలనే మరి ఆశ చిన్నప్పటి నుంచి కూడా మనం కలిగించినప్పుడు పెద్దవారైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా! అలాగా మన బిడ్డలకు తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా వారు పెద్దయినప్పుడు ఆహారం వేస్ట్ చేయరు. అలాగే వస్తువులు వాల్యూ అనేది ఇస్తారు. అలాగనే వాటికి బానిసలయ్యే స్థితి కూడా ఉండదు. కాబట్టి దేవుని యొక్క దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ వారిని దాటిపోవు అన్న సత్యాన్ని మన జీవితాల్లో ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. నాయనా ఈ చూస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మేమందరము కూడా ఏషావు అంటే భ్రష్టులైన నాయనా జీవితం జీవించకుండా మా జీవితాలు దేవుని కొరకు జీవించే జీవితాలుగా ఉండుటకు మా హృదయము, తలంపు ఎల్లప్పుడూ కూడా మీ మీద ఆనుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారుగా ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.